ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మూడో విడత ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిన్న ప్రధాని మోదీ నివాసంలో మొదటిసారిగా సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ఆమోదించింది. కోట్లాది మంది గృహావసరాలను తీర్చేందుకు పీఎంఏవై దోహదం చేస్తుందని, పథకం విస్తరణ, సమ్మిళిత వృద్ధి, సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చాటుతుందని మోదీ ట్వీట్ చేశారు. దేశంలో ప్రతి పౌరుడు మెరుగైన జీవితం పొందేలా చూడడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఇంటి నిర్మాణానికి అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిందని, అందుకు తగినట్లుగా సాయం అందించాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 10 ఏళ్లలో పీఎంఏవై కింద 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. లోక్ కళ్యాణ్ మార్గ్ 7లోని నివాసంలో జరిగిన సమావేశంలో మోదీ మొత్తం కేబినెట్ మంత్రుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరి నేపథ్యాలను తెలుసుకున్నారు. 18వ లోక్సభ ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఉద్ఘాటించారు. ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించాక 17వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేసి విధులను ప్రారంభించారు. ఇక దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల మేర ఆర్థిక సాయం అందనుంది. తన కార్యాలయం ప్రజలకు కేంద్రంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ కేంద్రీకృతంగా ఉండకూడదని సూచించారు. 2014 ముందు పీఎంఓ కార్యాలయం అధికార కేంద్రంగా ఉండేదని వ్యాఖ్యానించారు. దేశమే ప్రథమమని, అదే తన లక్ష్యమని తెలిపారు. 2024-47 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తన జీవితంలో ప్రతి క్షణం దేశం కోసమేనని మోదీ పునరుద్ఘాటించారు. అధికారం కోసమో పదవి కోసమో తాను రాలేదని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది ప్రజలు తనకు పరమాత్మతో సమానమని తెలిపారు. అభివృద్ధికి పీఎంఓ ఉద్యోగులు వారధి అని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిదేనని పేర్కొన్నారు. పీఎంఓపై దేశమంతా ఎంతో నమ్మకంతో ఉందని, ఎంతో విశ్వాసంతో ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే 5 ఏళ్లు వికసిత భారత్ కోసం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేయాలని మోదీ సూచించారు. మనం సమయం చూసుకుని కాలానికి కట్టుబడి పనిచేసే వ్యక్తులం కాదు. మన ఆలోచనలకు పరిమితి లేదు. ఎటువంటి పరిమితులు లేకుండా పనిచేసేవారే నా జట్టు. అటువంటి ఆలోచనలు ఉన్నవారినే ఈ దేశం విశ్వసిస్తుంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకెళ్లాలని, ఏ దేశం అందుకోలేనంత ఎత్తుకు భారత్ని తీసుకెళ్లాలని చెప్పారు. గత 10 ఏళ్లలో చేసిన దానికంటే ఈ 5 ఏళ్లలో మరింత ఎక్కువ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఎక్కువ మంది నా విజయ రహస్యం ఏమిటని అడుగుతూ ఉంటారు. నిత్య విద్యార్థిగా ఉండడమే ఆ రహస్యమని మోదీ వివరించారు. భారత ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన మోదీకి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన 6 రోజుల తర్వాత మోదీకి ఆయన అభినందనలు తెలిపారు. పాతవారిపై నమ్మకం, కొత్త మిత్రులకు ప్రాధాన్యం, మాజీ సీఎంలందరికీ చోటు. ఇది మోదీ 3వ విడత కేబినెట్ స్వరూపం. మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి నిన్న శాఖల కేటాయింపు పూర్తయింది. కీలకమైన వాటిని ఎన్డీఏ పెద్దన్న బీజేపీ తన వారికే ఇచ్చింది. ప్రధాని మోదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో శక్తివంతమైన అమిత్ షాతో పాటు కీలక నేతలు రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జయశంకర్, గడ్కరీని అవే శాఖల్లో కొనసాగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మోదీ తొలి విడతలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ బాధ్యతల రీత్యా 2వ విడతలో అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ రసాయనాలు, ఫర్టిలైజర్స్ తో కలిపి వైద్య శాఖ ఇచ్చారు. రైల్వేను అశ్విని వైష్ణవ్ వద్దే ఉంచుతూ ఐటీ, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్ శాఖలను జోడించారు. జ్యోతిరాదిత్య సింధియాను మాత్రం పౌర విమానయానం నుంచి టెలికాంకు మార్చి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని కట్టుబెట్టారు. భూపేంద్ర యాదవ్ మరోసారి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖను చూడనున్నారు. జల్ శక్తి శాఖను సిఆర్ పాటిల్ కు కేటాయించారు. బీజేపీకి చెందిన హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయాకు మంచి శాఖలే లభించాయి.
ఒడిశాకు చెందిన జ్యువెలోరంకు గిరిజన వ్యవహారాలు కేటాయించారు. కాగా మిత్రపక్షాల్లో టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం, జేడీయూ నేత లలన్ సింగ్కు పంచాయతీరాజ్, మత్స్య, పశుసంవర్ధకం దక్కాయి. జేడీయూ ఎంపీ కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు మంత్రిత్వ బాధ్యతలు ఇచ్చారు. ఈ మూడు పార్టీలు గత ఏడాదిలోనే ఎన్డీఏలో చేరాయి. హిందుస్థానీ ఆవామీ మోర్చాకు చెందిన జీతన్ రామ్ మాంఝీకి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దక్కాయి. లోక్ జనశక్తి నేత చిరాగ్ పాస్వాన్కు ఆహార ఉత్పత్తులు, పరిశ్రమలు అప్పగించారు. స్మృతి ఇరానీ చూసిన మహిళా సంక్షేమం అన్నపూర్ణాదేవికి లభించింది. జైన్ చౌదరికి స్వతంత్ర హోదాలో నైపుణ్యాభివృద్ధి శాఖను కేటాయించారు. రాజ్నాథ్, కుమారస్వామి, మాంఝీ, శర్భానంద సోనోవాలతో పాటు ఇటీవల మాజీలైన సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ఖట్టర్కు విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల వంటి ప్రధానమైన శాఖలు లభించాయి. గతంలో ఎర్త్ సైన్సెస్, ఆహార శుద్ధి శాఖలు చేసిన కిరణ్ రిజిజుకి ఈసారి పార్లమెంటరీ వ్యవహారాలతో ప్రమోషన్ లభించింది. గతంతో ఈ శాఖను చూసిన ప్రహ్లాద్ జోషిని ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖకు మార్చారు. కాగా స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో డాక్టర్ జితేంద్ర సింగ్ అత్యంత ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజా ఫిర్యాదులు తదితర శాఖలను పర్యవేక్షించాల్సి ఉంది. అర్జున్ రామ్ మేఘ్వాల్ మరో కీలకమైన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగాను కర్తవ్యం నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి. వీటిలో పదవుల కేటాయింపుపై మహారాష్ట్ర అధికార భాగస్వామ్య పార్టీలు శివసేన, ఎన్సీపీ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఖట్టర్ను కేంద్రంలోకి తీసుకొచ్చి హర్యానాలో ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అన్నపూర్ణాదేవికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జార్ఖండ్కు ప్రాధాన్యత కల్పించారు.